హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హెల్దీ అండ్ సింపుల్ 4 రకాల మిల్లెట్స్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే ఒక లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది. మిల్లెట్స్ రెసిపీస్లో ఫస్ట్ది వచ్చేసి సజ్జ దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం బౌల్లో 1 కప్పు సజ్జలు తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే సజ్జలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు మినప్పప్పు కూడా వేసి ఈ రెండింటిని శుభ్రంగా కడిగి ఇందులో సరిపడా వాటర్ వేసి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ సజ్జల్ని మరొకసారి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసి మరొక 5 గంటల వరకు పక్కన పెట్టుకుందాం. ఇలా 6 గంటల తర్వాత ఒకసారి చూద్దాం. పిండి చక్కగా పొంగింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందులో ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఉప్పు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాం. పిండి దోశలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల కోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత మనం రెగ్యులర్గా చేసుకునే దోశల్లానే ప్రిపేర్ చేసుకోవాలి. దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అలానే టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అలానే ఇందులో నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యూస్ చేస్తున్నాను. మనం ఆయిల్ లేకుండా అయినా సరే వేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఫైనల్గా హెల్దీ అండ్ టేస్టీ సజ్జ దోశలు రెడీ అయిపోయాయి. ఈ మిల్లెట్స్ రెసిపీస్లో సెకండ్ వచ్చేసి సజ్జ దోశలు మినప్పప్పు వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బౌల్లో 1 కప్పు సజ్జలు వేసి వీటిని శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటలు నానబెట్టుకున్న సజ్జలని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ సజ్జ దోశలు మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి అంతా బాగా కలిపి దోశలు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత దోశలు వేసుకుందాం. అలానే పైనుండి లైట్గా ఆయిల్ కూడా వేసి ఈ దోశల్ని ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా హెల్దీ అండ్ సింపుల్ ఇన్స్టెంట్ సజ్జ దోశలు రెడీ అయిపోయాయి. మిల్లెట్స్ రెసిపీస్లో మూడవది వచ్చేసి రాగి ఇడ్లీ. ఇక్కడ రాగి ఇడ్లీని రాగి రవ్వతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మనం రాగులతో కూడా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రాగి ఇడ్లీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అలానే మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలానే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఇడ్లీ కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. అలానే ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు రాగి రవ్వ కూడా తీసుకొని ఈ రెండింటిని శుభ్రంగా కడిగి 6 గంటల వరకు నానబెట్టుకుందాం. ఇలా 6 గంటలు నానబెట్టుకున్న తర్వాత మినపప్పు అలానే రాగి రవ్వని మరొకసారి శుభ్రంగా కడిగి మినపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న రాగి రవ్వని వాటర్ లేకుండా వేసుకోవాలి.
మనం ఇడ్లీ రవ్వను ఏ విధంగా అయితే పిండిలో మిక్స్ చేస్తామో అదే విధంగా రాగి రవ్వను మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత రాగి రవ్వ అలానే పిండి కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఈ పిండిని కూడా మరొక 5 గంటల వరకు పక్కన పెట్టుకుందాం. 5 గంటల తర్వాత మనకు పిండి ఈ విధంగా పొంగి ఉంటుంది. పిండి ఇలా పొంగితే ఇడ్లీలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలానే వేసుకొని వీటిని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇడ్లీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇడ్లీ కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇడ్లీ మనకి ప్లేట్కి ఎక్కడ కూడా అంటుకోలేదు. అలానే దీనికి నేను ఏ ఆయిల్ అలానే నెయ్యి కూడా అప్లై చేయలేదు. ఫైనల్లీ హెల్దీ అండ్ సింపుల్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఈ ఇడ్లీతో మనం చట్నీ కూడా సర్వ్ చేసుకుందాం. ఈ ఇడ్లీతో పాటు మనం పల్లీల చట్నీ లేదా అల్లం చట్నీ సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇడ్లీ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్దీ అలానే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి. మిల్లెట్స్ రెసిపీస్లో 4వ రెసిపీ వచ్చేసి సాములతో పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ సాముల పొంగల్ చాలా హెల్దీ అలానే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొంగల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ 1 కప్పు వరకు సాములు తీసుకున్నాను. అలానే ఏ కప్పుతో అయితే సాములు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు పెసరపప్పు కూడా తీసుకొని ఈ రెండింటిని ప్రెషర్ కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ సాములు ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్. అందుకని 1 అవర్ నానబెట్టుకున్నాము. అలానే 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 8 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి గరిటతో మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ అలానే నెయ్యి వేడైన తర్వాత ఇందులో మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అలానే ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని పొంగల్లోకి వేసుకుందాం. ఇలా పొంగల్లో వేసి తాలింపు అలానే పొంగల్ కలిసేలాగా బాగా కలుపుకొని మిక్సింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ సింపుల్ సాముల పొంగల్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ 4 వీడియోస్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.